తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. దీనితో లోక్సభ ఎన్నికల్లో అయినా గౌరవప్రద స్థానాలు దక్కించుకోవాలని చూస్తుంది. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే బీజేపీ తరపున ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలను చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి మరింత పెంచుకోవాలని భావిస్తున్నది. అయితే లోక్సభ టికెట్ల విషయంలో ఆ పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ స్థానంలో పార్టీ రాష్ట్ర మాజీ సారథి బండి సంజయ్ పోటీ చేయడం ఖాయమని అనుకున్నా సంజయ్ను నిలబెడితే తాము మద్దతిచ్చేది లేదని పలువురు నేతలు ఇప్పటికే పార్టీ హైకమాండ్కు అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో బండి మద్దతుదారులు బండి కాక పార్టీలో మరెవరికి పోటీ చేసే సత్తా ఉందని సవాల్ విసురుతున్నారు. అయితే బండి సంజయ్కు టికెట్ ఇవ్వొద్దంటూ కొందరు నాయకులు తీర్మానం చేసినట్టు కూడా ప్రచారం సాగుతుంది. సంజయ్ వ్యవహార శైలి కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడ్డామని వారు అంటున్నారు. దీనితో బండికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. వీరిలో ఈటెల రాజేందర్ వర్గం నేతలున్నట్టు తెలుస్తుంది. ఈటెల వర్గం సహకరించకపోతే కరీంనగర్ పార్లమెంట్ను కైవసం చేసుకోవడం బీజేపీకి కష్టం. అందుకే ఈసారి ఒక కొత్త అభ్యర్థికి పోటీ చేసే అవకాశం దక్కనున్నట్టు ప్రచారం సాగుతుంది. కరీంనగర్లో ఉన్న సామాజిక సమీకరణాలు కూడా బండికి ఇబ్బందిగా మారుతున్నాయని అంటున్నారు. అక్కడ దాదాపు 1,30,000 ఓట్ల ఉన్న రెడ్డి సామాజిక వర్గం గెలుపు ఓట్లను నిర్ణయించే స్థాయిలో ఉంది. అలాగే ముద్రాజ్ సామాజిక వర్గం ఓట్లు 1,50,000 ఉన్నాయి. బీజేపీ గెలవాలంటే ఈ ఓట్లే కీలకం. ఇక మున్నూరు కాపు ఓట్లు సుమారు 90,000 వరకు, అలాగే ఎస్సీ ఓట్లు 3.5 లక్షలు ఉన్నాయి. ఇక ఈటెలతో బండికి ఉన్న విభేదాల కారణంగా ముద్రాజ్ సామాజిక వర్గ ఓట్లు బండికి పడటం కష్టం అంటున్నారు. దీనితో బండికి ఇబ్బందిగా మారుతుంది. ఇక తనని ఇబ్బంది పెట్టిన ఈటెలకి కూడా చెక్ పెట్టాలని బండి చూస్తున్నారనే ప్రచారం సాగుతుంది. దీనితో ఈటెల పోటీ చేయాలనుకుంటున్న మల్కాజ్గిరిలో ఆయనకి సీటు దక్కకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈటెల హస్తం వైపు చూస్తున్నట్టు కూడా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే రేవంత్కి టచ్లోకి వెళ్లారని కూడా వార్తలు వస్తున్నాయి. మల్కాజ్గిరిలో ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ వైపు వెళ్లే ఆలోచనలో ఈటెల ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. బీజేపీలో పరిణామాల వల్ల ఇక సెలవు అని చెప్పి హస్తం తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఈటెల ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా ప్రస్తుతానికి ఊహాగానాలే. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.